శ్రీమద్ రామాయణంలోని కథ. పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు, ధనుర్విద్యానిపుణుడు. శ్రీరాముడు బ్రహ్మర్షి అగు వశిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మరియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రుల వారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునకు దివ్యధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను. ఒక్క బాణముతో శ్రీరామచంద్రమూర్తి మహాబలశాలి అయిన తాటకను నేలకూల్చెను. ఒకేమారు 2 బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేసెను. మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను. శ్రీరాముడొక్కడే ప్రహరార్ధకాలములో కరత్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను. ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీరాముడు ఎప్పుడూ తనకు తానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము. శ్రీరాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎరిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను: ఓ రఘునాయకా, మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. అయినను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన. రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి 1 నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు 14 ఏండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీరామునికి దూరంగా ఉండజాలక శ్రీరాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞ బూనెను. ఈ 2 కారణముల వలన శ్రీరాముని వద్ద అప్పటికి పట్టుమని 30 రోజులు కూడా లేవు. అయినను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను. శ్రీరాముడు ఉదదిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు 3 దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయే. చివరకు శ్రీరాముడు ఈతనికి సామముగా చెప్పిన వినడాయే. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీహరికోపమును భరింపగలవారెవ్వరూ? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీరాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీరాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారము చేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను. పిల్లలు, మనం ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. శ్రీరాముడు ఎంత బలశాలి అయిననూ సముద్రునిపై బలప్రదర్శనము చేయక వినయముతో ప్రార్థించెను. వినయం సజ్జనుని భూషణం. మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణం. అందుకనే శ్రీరాముడు విభీషణుని సలహా అడిగెను. దయాగుణం ఉత్తమగుణం. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీరాముడు అతనిని కాచెను. సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లోకహితమే అవుతుంది. శ్రీరాముడు సముద్రునిపై కినుకబూని అస్త్రం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.